మిత్రమా సుగ్రీవ, ఆజ్ఞ ప్రభు. మనం ఈ సముద్రాన్ని ఎలా దాటగలం? నీవైనా చెప్పగలవా? ప్రణామం ప్రభు. ప్రభు, మనం సేతు నిర్మించి సముద్రాన్ని దాటుతాం. సేతువు నిర్మించా? కానీ హనుమా, మనం సేతువుని ఎలా నిర్మించగలం? ప్రభు, వైష్ణవీ మాత నాకు సేతు నిర్మించే ఉపాయం తెలిపినది. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తాను. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ! జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ! జై శ్రీరామ. రాముని నామమ్మే రామ్ లిఖించే రాళ్లపై రామ్ 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 శ్రీరామ్. రాముని శుభనామం రాళ్లను తీర్చెను నీటిపై రామ్ శ్రీరామ్ రామ్ శ్రీరామ్. శ్రీ రఘురాముని సునామము శిలనే సులువుగా మార్చెను. రాముని నామమే వారధి లంకకు చేరంగా. సీతమ్మను చూడంగా. జై శ్రీరామ. జై శ్రీరామ! జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ! వైష్ణవీ మాత ప్రేరణతో, శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలతో పవనపుత్రుడు హనుమంతుడు సహితంగా సమస్త వానర సైన్యం సముద్రంపై సేతువు నిర్మించడంలో సఫలులైనారు. శ్రీరామ లక్ష్మణులతో పాటు సమస్త వానర సైన్యం లంక వైపు పయనం సాగించారు. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ. లంకానగర ద్వారాన్ని చేరుకుని శ్రీరామచంద్రుడు తన ధనుష్టంకారంతో తన రాకను తెలియజేశాడు. ప్రభు వచ్చాడు. నా ప్రభు వచ్చాడు. శ్రీరాముని వానర సైన్యానికి రావణుని రాక్షస సైన్యానికి మధ్య భీకర సంగ్రామం ప్రారంభమైంది. అనుజుడైన లక్ష్మణుడు తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు. వానర సైన్యం వైపు సుగ్రీవ మహారాజు, జాంబవంతుడు, పవనపుత్రుడైన హనుమంతుడు తమ శౌర్య బలపరాక్రమాలను ప్రదర్శించారు. రాక్షస సైన్యంలో ఒక్కొక్కరుగా రావణుని పుత్రులు, మహాయోధులు
వీరస్వర్గాన్ని పొందారు. లేదు, అయినా రావణునికి సీతపై వ్యామోహం తొలగలేదు. అందుకని అతడు ఇంకొక కపట మాయను ప్రయోగించాడు. సీత, నేడు నీకొక గొప్ప సమాచారాన్ని అందివ్వడానికి వచ్చాం. ఏమిటా సమాచారం అని అడగవా? మేమే నీకు ఆ శుభ సమాచారాన్ని తెలియజేస్తాం. సుందరి, నీ బంధనాలన్నీ తొలగిపోయేనేదే శుభ సమాచారం. నేటితో నీవు బంధనాలన్నింటి నుండి ముక్తురాలవైనావు. నీవు నిజంగా నాకు విముక్తి కలిగించి నా పతి చెంతకు పంపిస్తున్నావా, లేక నన్ను పరిహసిస్తున్నావా? ఆ పతి ఏమిటి పతి? అదే నీకు బంధమైనది కాదా? దాని నుండి నువ్వు విముక్తి పొందినావు. ఆ త్రిభువన సుందరి, నీ పతి జీవించి ఉన్నంత వరకు నీకు పతివ్రతా ధర్మమే బంధమై ఉన్నది. నేడు మేము ఆ పతివ్రతా ధర్మాన్ని నాశనం చేసినాం. ఇక పతి లేడు, పతివ్రతా ధర్మం అనే బంధనము లేదు. ఇక నీవా ధర్మబంధనా నుంచి విముక్తి పొందినావు. ఇక నుండి మన మధ్య ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేవు. నీవీ లంకేశ్వరునికి మహారాణి అవుతావు. ఇటువంటి శుభ సమయాన మేము నీ కోసం ఒక అద్భుతమైన అమూల్యమైన కానుకను తీసుకుని వచ్చాం. దాసి, ఆ కానుకని భావి లంకా మహారాణి సమ్ముఖంలో ఉంచు. స్వామి, నా వల్ల అవశ్యం ఏదో తప్పు జరుగుంటుంది. దానివల్ల మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్తూ నన్ను తమ వెంట తీసుకువెళ్ళలేదు. తమరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను తమ కూడా తీసుకువెళ్ళేవారు. ఇలా ఎందుకు చేశారు ప్రాణేశ్వర? ఎందుకు చేశారు? మీకు తెలుసు, తమరు లేకుండా ఈ లోకంలో నేను జీవించి ఉండడం వల్ల ఏ ప్రయోజనం మిగిలి ఉండదని. ఈ దుర్మార్గుడి వలలో చిక్కినప్పటికీ ఇంకా జీవించే ఉన్నాను. మీరు ఈ దోష కారణంగా నన్ను పరిత్యజించలేదు కదా. పాపాత్ముడా, నన్ను నా పతి నుంచి వేరు చేసిన భయంకర పాపానికి శిక్ష నీకు అవశ్యం లభిస్తుంది. ఇది నా శాపం. సుందరి, ఇది శాపాలిచ్చే సమయం కాదు. మన ఇరువురి కలయికకి అమోఘమైన ఘడియ. నిన్ను రక్షించడానికి వచ్చిన వాడు నా చేతుల్లో మరణించాడు. నీ పతి జీవించి ఉన్నంత వరకు నీ పట్టుదల సమంజసమైనదే. కానీ ఇలాంటి అమూల్య సమయాన్ని పోగొట్టుకోవడం కేవలం నీ మూర్ఖత్వమే. ఇక నీ శేష జీవితాన్ని వృక్షఛాయల్లో జోగిని వలె గడుపుతావా? లేదు, లేదు సీత. ఇక నీవు నా పాణిని గ్రహించు, లేదంటే నీ యవ్వన జీవితం అంతా వ్యర్థమైపోతుంది. జీవితం వ్యర్థమైపోతుందా? ఇది నీకెవరు చెప్పారు? ఈ ఘటన తర్వాత కూడా నేను జీవించి ఉంటానని. పాపాత్ముడా, సతీపతుల బంధం ఒక జన్మతో తీరిపోయేది కాదు. నేనిప్పుడు మృత్యుదేవతను ఆహ్వానించి నా ఈ శరీరాన్ని తనకి అప్పగిస్తాను. ప్రేమించుకునే ఆత్మలకి శరీరాల అవసరం ఉండదు. శ్రీరాముడు సీతాదేవిల సంబంధం శరీరాలకు అతీతమైన అనాది అయిన గూఢాత్మల సంబంధం. శరీరం కేవలం కలుసుకోవడానికి ఒక సాధన మాత్రమే. అది ప్రతి జన్మలోనూ ప్రతి లోకంలోనూ వేరై ఉంటుంది.
సీత శ్రీరామునిదే. శ్రీరామునితోనే ఉంటుంది. ఈ శరీరం ఉన్నా లేకున్నా. కానీ కానీ ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది. శ్రీరాముడు తన శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు నా ఆత్మకు దాని గురించి ఎందుకు తెలియలేదు? ప్రభు, ప్రభు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభు. ఇక నాకు జీవించాలని లేదు, నాకు జీవించాలని లేదు. ఓ మృత్యుదేవత! ఆగు సీత, ఆగు. ఎవరు ఎవరు నన్ను పిలిచిన వారు? పిలవకండి నన్ను. నన్ను నా శరీరాన్ని త్యాగం చేయనివ్వండి. పిలవకండి నన్ను. ఆగు సీత, ఆగు. అలాంటి తప్పు చేయకు. నీవు మాయలో పడి పొరపాటు చేయబోతున్నావు. ప్రాపంచిక మాయామోహాలనే పద్మవ్యూహం నుంచి బయటపడడానికి ప్రయత్నించు సీత. అప్పుడే నీవు తెలుసుకోగలవు ఇదంతా రావణుడు సృష్టించిన మాయని, ఇంకేమీ కాదని. ఏ దురాత్ముడైన రావణుని వధించడం కోసం ప్రభువు శ్రీరాముని అవతారాన్ని దాల్చినాడో ఆ రావణాసురుడు ప్రభువుని ఎలా వధించగలడు? సత్య, ధర్మ, నీతి, సదాచారాలపై అధర్మం ఎన్నడూ విజయం సాధించలేదు. అందుకనే జనకనందిని, మృత్యువును ఆహ్వానించొద్దు. మాయ ఆఖరికి మాయే అవుతుంది. కొద్దిసేపట్లోనే అది నశించిపోతుంది. తమరు జీవించే ఉన్నారా ప్రభు? తమరు జీవించే ఉన్నారా? నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభు. నేను రావణుడి శక్తిని తమను మించినదనుకున్నాను. రావణుడు తమను కూడా వధించగలడు అని భ్రమపడ్డాను. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ప్రణామం మాత. ప్రణామం మాత. శుభమస్తు. మాత, అనివార్య కారణాల వల్ల తమ తపస్సుకు భంగం కలిగించడమైంది. మమ్మల్ని క్షమించండి. ఇంతకు తమకేవంత కష్టం సంభవించింది? మీ దేవతలందరూ నా పర్ణశాలకొచ్చారు. ఇంతవరకు ఏ ఘటన జరగలేదు, కానీ అవశ్యం జరగబోతోంది. ఈ కారణంగానే మేమంతా చింతాక్రాంతులమై ఉన్నాం. అవును వైష్ణవీదేవి, ధరిత్రపై భయంకర సంఘటన జరగబోతోంది. బహుశా మీరందరూ పాపపుణ్యాల, ధర్మాధర్మాల పోరాటం గురించి చింతించట్లేదు కదా? ఓ మాత, నీవు అంతర్యామివి. నీకంతా తెలుసుగా. సీతాదేవిని విడిపించడానికి సంబంధించి అధర్ముడైన రావణుడికి, శ్రీరామచంద్రునికి భీకర యుద్ధం జరగబోతోంది. తెలుసు, కానీ ఇందులో భయపడవలసిన అవసరం ఏముంది? మాత, తన బలంతోటి, సామర్థ్యంతోటి రావణుడు ముల్లోకాల మీద తన అధికారం చెలాయిస్తున్నాడు. లంకేశ్వరుడు నవగ్రహాల్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. సమస్త దేవతల్ని, దానవుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని, కిన్నెరల్ని, కింపురుషుల్ని, నాగుల్ని, గరుడుల్ని వీళ్ళందర్నీ తన బందీలుగా చేసుకున్నాడు. ఎటువంటి శక్తివంతుడంటే తన భుజబలంతో పార్వతీ పరమేశ్వరులతో సహా కైలాసాన్ని పెకలించి వేశాడు. దీనర్థం ఏమిటంటే మీకు శ్రీరామచంద్రుని యొక్క అజేయ శక్తుల మీద నమ్మకం లేదు.